రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కీలక సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అనగాని అనిత, నిమ్మల రామానాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. ఇప్పటికే దీనిపై ఓసారి సీఎంతో సమావేశమైన మంత్రుల కమిటీ మార్కాపురం, మదనపల్లి కొత్త జిల్లాల ప్రతిపాదనలపై నివేదిక రెడీ చేశారు. తాజాగా భేటీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై డిస్కషన్ చేయనున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కీలక సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అనగాని అనిత, నిమ్మల రామానాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. ఇప్పటికే దీనిపై ఓసారి సీఎంతో సమావేశమైన మంత్రుల కమిటీ మార్కాపురం, మదనపల్లి కొత్త జిల్లాల ప్రతిపాదనలపై నివేదిక రెడీ చేశారు. తాజాగా భేటీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై డిస్కషన్ చేయనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో సమీక్ష ప్రారంభం కానుంది. మరి దీనికి సంబంధించి జిల్లాలు ఏ విధంగా విభజన చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. కొద్దిసేపటి క్రితమే ఏపీ సచివాలయంలో అయితే మాత్రం జిల్లాల పూర్వవిభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘ సభ్యులతో అయితే మాత్రం చంద్రబాబు అయితే సమావేశమయ్యారు. ఇందులో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ సంబంధించిన జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ యొక్క ఉపసంఘంలో కూడా సభ్యులుగా అయితే మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం వారితో సమీక్ష సమావేశం అయితే మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇప్పటికే కూడా మంత్రుల కమిటీకి సంబంధించి కూడా సీఎంతో ఒకసారి మాత్రమే సమావేశమైనటువంటి నేపథ్యంలో ఈసారి కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి కమిటీ ఏదైతే నివేదిక ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా మార్కాపురం కానీ అదేవిధంగా మదనపల్లికి సంబంధించినటువంటి కొత్త జిల్లాల ప్రతిపాదనల నేపథ్యంలో కూడా కొత్త జిల్లా సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్లపై అయితే మాత్రం ఈ రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేసి కూడా జిల్లాలకు సంబంధించినటువంటి పూర్వవిభజన అంశాలు, అదేవిధంగా జిల్లాల్లో నెలకొన్నటువంటి సమస్యలపై కూడా పూర్తి స్థాయి విశ్లేషణ అయితే మాత్రం ప్రధానంగా కూడా చేయబోతున్నారు. మరి ఏదైతే ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన ఏర్పాటులో తీసుకున్నటువంటి అంశాలు, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రుల బృందం అంతా కూడా దాదాపుగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి దానిపై ప్రజల నుంచి కూడా కొన్ని మెమోరాండాలు స్వీకరించింది. అంతేకాకుండా పబ్లిక్ ని పూర్తి మోటివేషన్ చేసేందుకు కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి పూర్వవిభజనపై చంద్రబాబు సుదీర్ఘంగా మంత్రివర్గ కాకుండా దీనికి దానిపై అయితే మాత్రం ఒక డిపిఆర్ ని కూడా సిద్ధం చేసేటువంటి నేపథ్యంలో మంత్రులకు దీనికి సంబంధించిన ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క అడుగులు ముందుకు వేసినటువంటి నేపథ్యంలో మరోవైపు మంత్రివర్గం కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ముందుతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక అంటే ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క సమావేశం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయి వివరాలు కూడా కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు తెలుస్తా ఉంది. మరి లేదంటే మంత్రులతో అయినా సరే ఈ యొక్క అంశాలపై కూడా మాట్లాడించేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. రచన, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.